ఒక 14 సంవత్సరాల అబ్బాయి తన ఏజ్ 16 సంవత్సరాలు అని చెప్పేసి నైట్ షిఫ్ట్ లో పెట్రోల్ బంక్ లో పనిచేస్తూ ఉంటాడు. కానీ ఒక రోజు ఆ గ్యాస్ స్టేషన్ కి నైట్ పోలీసులు వస్తారు. తిన ఏజ్ ఏదో తేడాగా ఉందనేసి ఎల్లి అడిగితే 14 సంవత్సరాలని తెలుస్తుంది. అయితే తిను మైనర్ కింద పనిచేస్తున్నాడు అని చెప్పేసి తినని మైనర్ లేబర్ కింద కోర్టులో వేయాలి అంటే చదివిపిస్తారు కదా, వాళ్ళే అట్లా వేయాలని చెప్పేసి తీసుకెళ్లి జడ్జి ముందు ప్రవేశపెడతారనమాట కోర్టులో. అయితే జడ్జి అడుగుతారనమాట, బాబు నీకు ఏజ్ లేదని నీకు తెలుసు కదా, నువ్వు ఒక మైనర్వి అయినా కానీ నువ్వు పెట్రోల్ బంక్ లో ఎందుకు పనిచేస్తున్నావు అనేసి అడిగితే ఈ బాబు ఇచ్చిన రిప్లై వింటే ప్రతి ఒక్కరూ బాధపడాల్సిందే. లాస్ట్ ఇయర్ ఒక యాక్సిడెంట్ లో తన అమ్మా నాన్న ఇద్దరు చనిపోయారంట. కానీ తన దగ్గర ప్రెసెంట్ ఇప్పుడు 6 ఏళ్ల చెల్ల ఉంది. తనని బాగా చూసుకోవాలి, మంచిగా చదివిపించాలి, తనని బాగా పెంచాలని చెప్పేసి జడ్జి గారికి చెప్తారనమాట. ఎప్పుడైతే ఈ మాట చెప్పంగానే ఆ కోర్ట్ రూమ్ లో ఉన్న వాళ్ళందరూ ఏడుస్తారు. ఇంకా జడ్జి కూడా బాధపడి ordering immediate kinship guardianship evaluation. This court will find legal ways to keep them together. You're not losing your sister, son. Not in my court. ఈ అబ్బాయి మీద శిక్ష పడదు అనని వాళ్ళ చెల్లె దగ్గర నుంచి ఎవ్వరు విడదీయలేరని చెప్పేసి తీర్పిస్తారు. నిజంగా మాట్లాడుకోవాలంటే ఏ ఫ్యామిలీ అయినా పెద్ద కొడుకుగా ఉండడం, పెద్దోడిగా ఉండడం అంత ఈజీ కాదు. ఈ వీడియోని మీ అన్నకి లేదా చెల్లికి షేర్ చేయండి.